ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కెమిస్ట్రీ ఛానల్. ఈరోజు మనము చార్జ్కి సంబంధించిన కొన్ని న్యూమరికల్స్ అనేవి చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ న్యూమరికల్, క్యాలిక్యులేట్ టోటల్ చార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ లిథియం అయాన్. సో లిథియం అయాన్ మీద 1 మోల్ ఆఫ్ లిథియం అయాన్ మీద ఎంత ఛార్జ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. కాబట్టి లిథియం అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది? 3 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఏ విధంగా ఫిల్ అవుతాయి? ఫస్ట్ షెల్లో వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది. లిథియం అనేది ఆక్టేట్ రూల్ అనేది ఫాలో అవ్వదన్నమాట. ఎందుకంటే లిథియంకి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటి? హీలియం. సో హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఫాలో అయ్యి ఇది లిథియం అనేది స్టేబుల్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ వన్ ఎలక్ట్రాన్ అనేది లూజ్ అవుతుందన్నమాట. లూజ్ అయ్యి లిథియం ప్లస్ క్యాటయాన్గా ఇది మారుతుంది. ఓకేనా, అర్థమైందా? సో లిథియం ఎన్ని ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది? ఇక్కడ 1 ఎలక్ట్రాన్. కాబట్టి లిథియం మీద ఎంత ఉంది ఛార్జ్? 1 ఛార్జ్ ఉంది. లిథియం 1 ఆటమ్ క్యాన్ లూజ్ 1 ఎలక్ట్రాన్ కదా. లిథియం అనేది ఒక ఆటమ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్లు లాస్ అయింది? 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. అదే లిథియం 2 ఆటమ్స్ ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్లు లాస్ అవ్వచ్చు? 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వచ్చు. మన క్వశ్చన్లో ఎంత అడిగినారు? 1 మోల్ ఆఫ్ లిథియం మీద ఛార్జ్ అడిగినారు. సో లిథియం 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ క్యాన్ లాస్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇజంట్ ఇట్? సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? చూడండి, ఇప్పుడు మనం నిన్న చూసినట్లు 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఎంత ఛార్జ్ ఉంది? 96352 కూలమ్స్ ఉంది. దీన్నే మనం ఏమంటాం? 1 ఫారడే అంటాం. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఛార్జ్ ఎంత ఉంది? 1 ఫారడే ఉంది. సో మనకి ఇక్కడ ఏమడిగినారు? లిథియం మీద ఎంత ఉంది ఛార్జ్? ఛార్జ్ 1 ఉంది. సో 1 ఎలక్ట్రానే లూజ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఎంత ఉండొచ్చు ఛార్జ్? 1 ఫారడే కదా. అర్థమైందా? సో ఇంత విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు అనమాట. సో టోటల్ ఛార్జ్ అని అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్, ఈ విధంగా చేస్తే మీరు గెట్ ఇన్ చేసుకోవచ్చు అనమాట. క్యాలిక్యులేట్ టోటల్ ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ Mg+2 అయాన్. సో 1 మోల్ ఆఫ్ Mg+2 అయాన్ మీద ఎంత ఛార్జ్ ఉందో మనం కనుక్కోవాలన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ నిన్న చూసినారు, కానీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెగ్నీషియం ఆటమ్ యొక్క అటామిక్ నెంబరు 12. సో మెగ్నీషియం ఆటమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 12 ఎలక్ట్రాన్స్ 12 ప్రోటాన్స్ కలిగి ఉంటుంది. 12 ఎలక్ట్రాన్స్ 12 ప్రోటాన్స్ ఉండడం వల్ల ఆటమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది, కాబట్టి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. అందుకే అది దాని నియరెస్ట్ నోబెల్ గ్యాస్ అయినటువంటి నోబెల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. అందుకే అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ దాని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆటమ్ అనేది, సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి 6 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం కన్నా 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం బెటర్ అని 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Mg2+ క్యాటయాన్గా మారిపోతుంది. సో చూడండి, 1 ఆటమ్ అనేది 1 ఆటమ్ ఆఫ్ Mg క్యాన్ లాస్ 2 ఎలక్ట్రాన్స్. ఒక ఆటమ్ మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. అదేవిధంగా 2 ఆటమ్స్ ఆఫ్ మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది? 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కదా. ఆ విధంగానే 3 ఆటమ్స్ ఆఫ్ మెగ్నీషియం అనేది 6 ఎలక్ట్రాన్స్ని మనం 1 మోల్ ఆఫ్ మెగ్నీషియం అనే అడిగినారు క్వశ్చన్లో. సో 1 మోల్ ఆఫ్ మెగ్నీషియం అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది? 1 మోల్ ఇంటూ 2 ఎలక్ట్రాన్స్. డైరెక్ట్ మెథడ్ నేను ఫార్ములా చెప్పినాను కదా, టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్. సో ఇప్పుడు చూడండి, Mg+2 అని ఈ విధంగా 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఛార్జ్ ఆన్ 1 ఎలక్ట్రాన్ 1 ఫారడే కదా. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఎంత వస్తుంది ఆన్సరు? చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 1 మోల్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్ ఎంత? 2 కదా. సో 1 ఇంటూ 2 ఫారడే అనమాట. ఆన్సర్ వచ్చేసి 2 ఫారడే. సో కూలమ్స్లోకి మార్చండి అంటే ఏం చేస్తారు? 2 ఇంటూ 96352. క్యాలిక్యులేట్ టోటల్ ఛార్జ్ ఆన్ 0.5 మోల్స్ ఆఫ్ నైట్రైడ్ అయాన్. సో నైట్రోజన్ అనేది ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఆటమ్ ఈ విధంగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ ఎంత? 7. సో ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్అప్ అయి ఉంటాయి కదా. సో ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఈక్వల్ అవ్వడం వల్ల ఆటమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది అనమాట. సో న్యూట్రల్ ఆటమ్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్. సో అప్పుడు ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఆటమ్. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. సో 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? తక్కువ. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి. సో ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి.
ఇంకా దీనికి 3 కావాలి. సో 5 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కన్నా 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం బెటర్ కదా. సో 3 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేసుకొని ఈ నైట్రోజన్ ఆటమ్ అనేది స్టేబుల్ అయిపోతుంది అనమాట. దాని యొక్క నియరెస్ట్ నోబెల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది పొందుకుంటుంది. సో ఇప్పుడు చూడండి ఎన్ని లాస్ అయింది, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఫాలో అయిపోదాం, మనము ఫార్ములా ఆధారంగా చేసేద్దాము. సో టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్ కదా. సో ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, 0.5. ఛార్జ్ ఆన్ అయాన్ 3, కాబట్టి ఎంత వస్తుంది, 1.5 ఫారడే అనమాట. సో కూలమ్స్లోకి మార్చాలంటే 1.5 × 96352 చేస్తే వచ్చే ఆన్సరే మనకి కూలంలో వస్తుంది అనమాట. క్యాలిక్యులేట్ ఛార్జ్ ఆన్ 14 grams ఆఫ్ నైట్రైడ్ అయాన్. సో ఇప్పుడు ఇక్కడ 14 grams అని ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలే, మనం ఏం చేయాలి. సో మనకు తెలుసు కదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. గివెన్ మాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత, 14 grams. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ నైట్రోజన్, 14 కదా. సో మీకు చేస్తే వచ్చే ఆన్సరు 1 mole అనమాట. సో మన ఫార్ములా ఏంటి, టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 1 ఇంటూ ఛార్జ్ ఆన్ ఫారడే 3. సో 3 ఫారడే అనమాట ఆన్సర్. కూలమ్స్లోకి మార్చాలంటే 3 × 96352 చేస్తే కూలమ్స్లో ఆన్సర్ వస్తుంది అనమాట. ఛార్జ్ ఆన్ 230 grams ఆఫ్ సోడియం అయాన్స్. సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినాడా, ఇక్కడ ఇవ్వలేదు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్ చేద్దాం ఫస్ట్. గివెన్ మాస్ ఎంత, సో గివెన్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత, 230 grams. వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ సోడియం, 23 కదా, 23 grams. సో చేస్తే మీకు వచ్చే ఆన్సరు 10 moles అనమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు మన ఫార్ములా ఆధారంగా మనం ఛార్జ్ అనేది చూద్దాం. సో 1 electron కదా లూజ్ అవుతుంది సోడియం ఇక్కడ. సో చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 10 moles. టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్ 1 electron. సో 1 వచ్చేది 10 ఫారడే అనమాట. టోటల్ ఛార్జ్ ఆన్ 2 moles ఆఫ్ Mg+2 అయాన్. సో ఇంతకు ముందుకు 1 mole మీద అడిగినారు, ఇక్కడ 2 moles మీద. సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా ఆధారంగా చేసేద్దాం ఇది. టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 2 moles ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్ ఎంత, 2 కదా. సో చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 4 ఫారడే అనమాట. సో కూలమ్స్లోకి మార్చాలంటే ఏం చేస్తారు, 4 × 96352 చేస్తే వచ్చే ఆన్సరే కూలమ్స్లో అనమాట. క్యాలిక్యులేట్ టోటల్ ఛార్జ్ ఆన్ 2.5 moles ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్. సో ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది, 3 ఉంది కదా. సో ఇక్కడ మోల్స్ కూడా ఇచ్చినారు. టోటల్ ఛార్జ్ ఆన్ ఫారడే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ అయాన్. సో 2.5 కదా, 2.5 × 3 చేస్తే 7.5 ఫారడే అనమాట. సో 2.5 moles ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్స్ మీద ఎంత ఛార్జ్ ఉంది, 7.5 ఫారడే. సో కూలమ్స్లోకి మార్చాలంటే ఏం చేస్తారు, 7.5 × 96352 చేస్తే కూలమ్స్లో ఆన్సర్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద వెరీ సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఫార్ములా అనేది మర్చిపోవద్దండి.